వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సహజంగానే కొంచెం ఈ హిందుత్వ అనే విషయం టాపిక్ వచ్చినప్పుడు చెలరేగిపోయే బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తిరుమల వెళ్ళారు. వేళ ఆ తిరుమల వెళ్ళిన సందర్భంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అంటే అవి కామెంట్స్, ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి, కాంట్రవర్షియల్ కామెంట్స్ అని నేను అనను. కాకపోతే ఎందుకంటే అక్కడ జరుగుతున్నది అదే కాబట్టి దాని మీదనే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇది కొండ మీద జరుగుతున్న అక్రమాలు కానీ, తిరుమల దర్శనాల విషయంలో కానీ, లేకపోతే తిరుమల నిధుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో కానీ, కొండపైన ఇటువంటి చాలా విషయాలు ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కూడా గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రోజు వివాదాలు, విమర్శలే. ఆ రోజు ఉంది, ఈ రోజు లేదని కాదు. చివరికి వెంకటేశ్వర స్వామిని, తిరుమల కొండని ఎలా వాడుకున్నారంటే వాళ్ళ కేసుల పరిష్కారానికి, లేదా వాళ్ళ కేసులు మీద పడకుండా ఉండడానికి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళతో లాబింగ్లు చేయడానికి వెంకటేశ్వర స్వామి బొమ్మల్ని అస్త్రంగా వాడుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు శేషాచలం కొండల్లో ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ, ఎర్రచందనాన్ని కొట్టేయడం కానీ, వీటి మీద నిరంతర నిఘా ఉండేది. ఎన్నో ఎన్కౌంటర్లు అయినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతోమందిని పట్టుకున్నారు, ఎంతోమందిని జైల్లో పెట్టారు, చాలా జరిగినాయి. అది పెద్ద నిరంతరం వాళ్ళు వస్తూనే ఉంటారు, మన పోలీసులు వాళ్ళని తరుముతూనే ఉంటారు. బట్ అది ఆకుండా జరుగుతున్నది కంట్రోల్లో ఉండేది. కాకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళు నరికిన వాటిని, స్మగ్లింగ్ చేసే వాటిని ప్రభుత్వం అధికారులు, అటవీ శాఖ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం. ప్రభుత్వం అయితే వాటిని వేలం వేసి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాకి 100 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చాయి. అంత విలువైంది ఎర్రచందనం. కానీ ఈ గడిచిన 5 ఏళ్ళు రాజకీయ నాయకులు, పేర్లు చెప్పొచ్చో లేదు కానీ, ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు ఎర్రచందనం స్మగ్లర్లుగా తయారయ్యి, పార్టీ నేతలే తయారై నానా బీభత్సం సృష్టించారు. అలాంటి వాళ్ళకి ఒకళ్ళిద్దరు టికెట్ కూడా ఇచ్చినట్టున్నారు మొన్న ఆ పార్టీలో. అది కూడా పెద్ద చర్చ జరిగింది, ఓపెన్గానే సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అలాంటి వాళ్ళని మేము ఆ వీరప్పన్ శిష్యులో, లేకపోతే వీరప్పన్ వారసుల్లో మేము ఊరుకునేది లేదు, వదిలేది లేదు, కఠినంగా శిక్షిస్తాం ఎర్రచందనం స్మగ్లర్ల విషయంలో అని కూడా బండి సంజయ్ అన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే తిరుమల విషయంలో కానీ, తిరుమల పవిత్రతను కాపాడడంలో కానీ, లేకపోతే ఇలాంటి జాతి సంపదను కాపాడడంలో కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని దాన్ని కాపాడవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఇంటర్ స్టేట్ ఇష్యూగా కూడా ఉండింది. తమిళనాడు నుంచి వస్తారు, కొండల వెనక వైపు నుంచి తమిళనాడు నుంచి స్మగ్లర్లు వస్తారు, వచ్చి ఇది లేబర్ వచ్చి ఇక్కడ ఎర్రచందనం నరికేసి మళ్ళీ దొంగతనంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సందర్భంలో ఎన్కౌంటర్ జరిగితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇష్యూ కూడా జరిగింది. మా రాష్ట్రం వాళ్ళని మీరెట్లా పట్టుకుంటారు, మీరెట్లా అరెస్ట్ చేస్తారు, మీ పోలీసు ఎన్కౌంటర్ ఎలా చేశారు, అది సంథింగ్ ఇట్లా. ఇలాంటి వివాదాలు లేకుండా పోతాయి కేంద్రమే ఇన్వాల్వ్ అయితే. కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే అదే కదా రాజకీయం. గడిచిన 5 ఏళ్లలో బండి సంజయ్ గారు ఏ అంశాలు అయితే లేవనెత్తారో, ఈ అంశాలు కేంద్రానికి తెలియవా, బీజేపీకి తెలియవా? తెలుసు, ప్రతిదీ తెలుసు. ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుందని తెలుసు, తిరుమల పవిత్రత పోతుందని తెలుసు, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు రాజకీయం చేస్తున్నారని తెలుసు, భైరవీలకి వెంకటేశ్వర స్వామి ప్రతిమల్ని వాడుకుంటున్నారని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏమీ ఫలితం లేదు, ఏమీ యాక్షన్ లేదు. దాన్ని అడిగిన పాపాన పోలేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఇష్టారాజ్యంగా టీటీడీ బోర్డు మెంబర్ల సంఖ్యను పెంచేస్తే అడిగిన పాపాన పోలేదు. భయంకరమైన ఆరోపణలు ఉన్న అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళని, స్మగ్లర్లని కూడా కొంతమందిని మెంబర్లుగా పెట్టారని ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించలేదు. సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడడం స్వాగతించదగ్గ పరిణామమే, నో డౌట్. దాన్ని సంజయ్ గారు అలా ఎందుకు మాట్లాడారని నేను అనను, ఎవరు అనరు కూడా. దాన్ని సెట్ చేయాలని కోరుకుంటాం.
కాకపోతే ఈ పర్టికులర్ ఈ విషయంలో గడిచిన కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు మాత్రం సీరియస్గా తీసుకుంటారా అనేది ఒక చర్చ జరుగుతోంది. అసలు ఏంటి తిరుమలలో ఏం జరిగింది, గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, ఇప్పుడు సంజయ్ గారు చెప్పిన మాటలు కానీ ఇంకా ఇతరత్ర సరిదిద్దాల్సిన అంశాలు కానీ ఏమున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అక్కడ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారి మీద, తర్వాత విజయ్ కుమార్ రెడ్డి అనే మరొక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ మీద కూడా ఎంక్వైరీకి ఆదేశించింది. సో ఇదొక పార్శ్వం. సో ఈ సందర్భంలో ఏం జరుగుతుంది తిరుమలలో అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో బీజేపీ నేత, సీనియర్ నేత, అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు కందార మురళి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ముందుగా నాకు కొంచెం ఆనందం కలిగింది ఇవాళ. ఇంత ఇదిగా బీజేపీ నాయకులు ఇంత ఇదిగా మాట్లాడిన సందర్భం, వాళ్ళ అంతు చూస్తాం, సంగతి చూస్తామని టార్గెట్ చేసి హెచ్చరించిన సందర్భం ఇవాళ చాలా గొప్ప విషయం. సంజయ్ గారికి ఇంతకు ముందే తెలుసా, ఇవాళ తెలిసి వార్నింగ్ ఇచ్చారా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. మీరు మొదట మాట్లాడుతూ బీజేపీ ఏం చేసింది అన్నారు. బీజేపీ పోరాట ఫలిత కారణంగానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 81 మంది ధర్మకర్త మండలి సభ్యులు కానీ, నేర చరిత్రలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నేను కేసు వేసిన కారణంగా, భారతీయ జనతా పార్టీ తరఫున నేను కేసు వేసిన కారణంగా అవన్నీ కోర్టులో నిలిపివేశాము. మీరు భారతీయ జనతా పార్టీ ఏం చేయదంటే 5 సంవత్సరాలు టీటీడీలో ఏం జరిగినా సరే మొదటి గొంతు భారతీయ జనతా పార్టీదే. మొదటి గొంతు టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద మొదటగా ప్రశ్నించేది కానీ అడ్డగించేది కానీ మేమే. ఎక్కడ వివిధ కార్యక్రమాలు చేసాం మీకు కూడా తెలుసు. కాబట్టి బీజేపీ అన్ని విధాల ఈ ధార్మిక క్షేత్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద మేము పోరాటం చేయడం జరిగింది. అదుపు కూడా చేయడం జరిగింది. మామూలుగా ఎద్దుకేదో ముక్కుతాడేస్తారు చూడండి, అట్లా ఒక ముక్కుతాడులా తయారయ్యాం మేము. భగవంతుడి దగ్గర కాపలా కుక్కల్లా భారతీయ జనతా పార్టీ ఉన్నామన్న. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. నిన్న సంజయ్, మా సోదరుడు సంజయ్ నిన్న తిరుపతికి వచ్చిన సందర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి నేను సంజయ్ భాయ్ కలిసి తిరుమలకి వెళ్తున్నప్పుడు, గతంలో కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది సంజయ్కి. మేము ఇద్దరం కలిసి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది ఏమనేది దీంట్లో మొత్తం ఇవన్నీ మేము చర్చించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం దర్శనం అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత నేను కూడా ఉన్నాను సంజయ్ భాయ్తో పాటు. మాట్లాడుతూ వాస్తవాలు చెప్పారు వారు. తిరుమలలో ఈ 5 సంవత్సరాల్లో మొత్తం కొల్లగొట్టేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంచరించినటువంటి శేషాచల అడవులు, అతి అరుదైనటువంటి ఎర్రచందనం. మామూలుగా మన ఒక పుష్ప అని ఒక సినిమా వచ్చింది, వైసీపీ నాయకుల్ని ఉద్దేశంలో పెట్టుకొని తీసినట్టున్నాడు ఆ డైరెక్టర్. కేవలం నిజం చెప్తున్నాం, కేవలం వైసీపీ ఒకటి కాదు, చాలా మంది పుష్పాలు ఉన్నారు అధికార పార్టీలో, చాలా మంది పుష్పాలు ఉన్నారు అధికార పార్టీలో. ఈరోజు దాన్నే సంజయ్ గారు చెప్పడం జరిగింది. కానీ ఏం చేసింది బీజేపీ అన్నారు. ఒకటి, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుందన్న. గతంలో కిషన్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు నేను వారికి వ్యక్తిగతంగా ఈ ఎర్రచందనం మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఈ ఎర్రచందనాన్ని మూలాలు ఒక 10-12 సంవత్సరాల ముందు కిషన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను, కిషన్ రెడ్డి గారు, మా పార్టీ బృందం కొండ మీద ఆ శేషాచల అడవుల్లో బయలుదేరితే, కళ్యాణి డామ్ దగ్గర ఉదయం బయలుదేరితే సాయంత్రంలో దిగామన్న కిందకి. మొత్తం పరిశీలిస్తూ వచ్చాం. అంటే మొదటి నుంచి ఎర్రచందనం మీద పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని అరికట్టడానికి అనేక సందర్భాల్లో మేము చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కిషన్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయడం జరిగిందన్న. అసలు పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేశారు. టాస్క్ ఫోర్స్ లేదు, పోలీస్ లేదు, సిబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి లేదు అని చెప్పి రాస్తే అప్పటికి 1 నెల 2 నెలలకి ఏదో కొద్ది ఫోర్స్ పెట్టారు, కానీ దాన్ని గాలికి వదిలేశారు. కాబట్టి ఇది పూర్తిగా అధికార పార్టీ అండదండలతో జరిగింది. అందుకనే సంజయ్ భాయ్ చెప్పారు, మంత్రి గారు అమిత్ షా గారి దృష్టికి మేము తీసుకుని వెళ్తాం, దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత రాబో రోజుల్లో దీని వెనకాల ఉన్నటువంటి వాటాదారులు, సూత్రధారులు, పాత్రదారులు అందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదలము. ఒక మాట కూడా అన్నారు సంజయ్ భాయ్ అప్పుడు మాట్లాడుతూ, ఈరోజు ఉదయం మేము ఏ రాజకీయ ఒత్తిళ్ళకి తల దించాల్సిన అవసరం లేదు, మేము
ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటాయి ఈ విషయంలో అని చెప్పారు. కాబట్టి మీ ద్వారా ఏబిఎన్ ద్వారా నేను వాన్ చేస్తున్నాను అధికార పార్టీని. దీంట్లో ఈరోజు మీ నంబర్ మన జరిగినట్టు ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఎర్రచందనం స్మగ్లర్ దగ్గర నుంచి అధికార పార్టీకి వెళ్ళిందన్న 100 కోట్ల రూపాయలు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఇచ్చారో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. సిగ్గులేని వైసీపీ పార్టీ. బుద్ధి ఉండాలి. ఏ వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా నిలబెట్టాలి, ఏ వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజల్లోకి తీసుకోపోవాలని చెప్పి యథా రాజా తదా ప్రజ. ఎక్కడి నుంచి వచ్చాడో జగన్మోహన్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి వచ్చిన అందరికీ టికెట్ ఇచ్చాడు. జైల్లో ఉండి 16 నెలలు జైలు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉంటుందన్నా? జైలు నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా అది మామూలు కేసులు ఏదో ఉమెన్ ప్రొటెక్షన్ మీద కానీ విద్యార్థి ఉద్యమాల్లో కానీ పాల్గొని జైలుకి వెళ్ళి వస్తే ఎస్ షబాష్ టికెట్ ఇవ్వచ్చు. ఎర్రచందనం కేసుల్లో తగులుకొని జైలుకి వచ్చిన వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి? అందుకనే చీకొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీకొట్టడానికి కారణం ఇదే. ఇంకోటి కూడా, ఎన్డీఏ కూటమి మీద వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉందన్న. అందుకనే వైసీపీ మీద ఆగ్రహం ఆయనకి. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని చూశారు, వెంకటేశ్వర స్వామి సొత్తుని దొంగలిచ్చారు. ఇది జాతీయ సంపద. ఇప్పటికే సీజ్ చేసిన ప్రాపర్టీ దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 5,000 కోట్ల రూపాయలు ఉంటుందన్న. సీజ్ చేసిన ప్రాపర్టీ 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సీజ్ చేసింది అంత ప్రాపర్టీ ఎర్రచందనం ఉందంటే ఇంకా తరలించింది, దొంగదారులు తరలించింది ఇంకా ఎన్ని వేల కోట్లు ఉంటుంది? నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు స్వామివారి సొత్తుది. వెంకటేశ్వర స్వామి సొత్తు జాతీయ సంపదని కొల్లగొట్టింది. కాబట్టి వీటన్నిటి మీద డీటెయిల్డ్ రిపోర్ట్ మేము తీసుకుపోతున్నాం. రాబో రోజుల్లో ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరే అన్నారు మేము గడిచిన 5 ఏళ్లలో బీజేపీ పట్టించుకోలేదు అనడం కరెక్ట్ కాదు. చాలా సందర్భాల్లో నేనే ఇండివిజువల్గా ముందుండి పోరాడానని మీరు అన్నారు. మీరు చేసిన దాని గురించి కొన్ని విషయాలు నాకు కూడా అవగాహన ఉంది, ఒప్పుకుంటాను నేను కూడా. కానీ అప్పుడు మీరు పోరాడారు, ఇప్పుడు సంజయ్ గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఏం పట్టించుకోకపోతే అనేది నా ఉద్దేశం. వెంకటరమణారెడ్డి గారు ఇవాళ సంజయ్ గారు వచ్చి బండి కోర్టులో అన్ని అనుకూలంగా వచ్చింది కదన్నా. కోర్టులో మాకు అన్ని అనుకూలంగా వచ్చింది కదా. మేము చేసిన అన్ని కేసుల్లో దీనికి కోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అధికార ప్రతినిధిగా అనేది నా పాయింట్. ఎనీవే ఒక్క నిమిషం సార్ భాను గారు. వెంకటరమణారెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ తిరుపతిలో వచ్చి ఇచ్చిన వార్నింగ్స్ మీద మీ విశ్లేషణ. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆనం వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ డిబేట్లో నేను మాట్లాడదలుచుకోలే. వెంకటేశ్వర స్వామి భక్తుడుగా, మా కులదైవంగా నేను చెప్పాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బండి సంజయ్ గారి ఈరోజు ఇచ్చిన ప్రెస్ మీట్ అనండి, ప్రెస్ బ్రీఫింగ్ అనండి, అక్కడ ప్రెస్తో మాట్లాడడం వెల్కమ్. ఇటువంటి ప్రెస్ బ్రీఫింగ్లు నేను చాలా విన్నా. మంత్రులు వస్తుంటారు, మంత్రులు పోతుంటారు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటారు, ఏదేదో వెళ్ళిపోతుందంటారు. ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద రిజల్ట్? పెద్ద జీరో. వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెడుతున్నారని 5 ఏళ్లలో మొత్తం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క హిందూకు తెలుసు. తెలీదా? అమాయకులా? ఎవరికి తెలీదు? 5 ఏళ్లగా 100,000 కోట్ల ఎర్రచందనం వెళ్ళిపోయిందని కొత్తగా చెప్పాలా బండి సంజయ్ గారు వచ్చి మాకు? ప్రతి చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఎర్రచందనం ఎవరు కొడుతున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కడు చెప్తాడు. 5 ఏళ్లుగా తిరుమలలో టికెట్లు అమ్ముకున్న బ్యాచ్ ఎవరో ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్ కాడి నుంచి, క్యాబ్ డ్రైవర్ కాడి నుంచి, తిరుమలకి అప్ అండ్ డౌన్ చేసే టాక్సీ డ్రైవర్ని అడిగితే చెప్తాడు. ఏం చేశాం? 5 ఏళ్ళు ఏం చేయగలిగారు అని అడుగుతున్నా. ఒకే మాట్లాడి అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. వెంకటేశ్వర స్వామిని 5 ఏళ్లుగా ఎవరు పట్టించుకోలేదు. లెట్ us be frank and straightforward. తిరుమల has become a private limited company. Jagan Mohan Reddy, I am sorry to say this,
తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయ్యిందనేది వాస్తవం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ హిందువుని అడిగినా కూడా చెప్తాడు. కానీ ఎవరన్నా ముందరకు వచ్చారా? ఆపేరా? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు? 5 years నుంచి వేయాలి. అరే మన దేవుడు అండి, మన దైవం అండి, మన గోవిందుడండి, ఆయనకు కూడా మన న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి చేస్తాం మనం? ఇంట్లో వాళ్ళకి ఎట్టా చేయటంలా న్యాయం. కానీ ఆ కులదైవం కన్నా న్యాయం చేయాల్సిన బాధ్యత మన ముందు ఉందా లేదా? నేను దానికే అనింది. అధికార ప్రతినిధిగా ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు. మా గోవిందుడు, నా గోవిందుడు, మన గోవిందుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏందండి నేను అడుగుతున్నాను, ఒక ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తిరుమలలో ఎన్ని సంవత్సరాల నుంచి అదే పోస్టులో ఉన్నాడు? నేను సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా వెంకటకృష్ణ గారు. అక్కడ సీనియర్ అఫీషియల్స్ కింద ఫైనాన్స్ అఫీషియల్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా మనం ఏమి చేసినా, ఎంత విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా రిజల్ట్ 0, ఏమి కాదు. అక్కడ 20-30 ఏళ్ల నుంచి పాతుకోపోయిన మనుషులు చాలా మంది ఉన్నారు, దొంగలు. ఈ దొంగల్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఏమీ కాదు. ఇంకొక 10 ఏళ్ళైనా కూడా తిరుమలలో ఏమీ కాదు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అయిపోయిందని కూడా ఈరోజు నేను చెప్పటంలా, ఆనం చెప్పటంలా, ఏ భక్తుడని అడగండి. ఈరోజు సిబిఎన్ గారు కానీ మోడీజీ కానీ అందరూ దాన్ని బాగు చేయాలంటున్నారు. కానీ ఎక్కడ అవ్వాలి కదా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. పునరావాస ఇంకొక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు బండి సంజయ్ గారు, రియల్లీ అప్రిషియేట్. రాజకీయ పునరావాసం కేంద్రం అన్నారు. వాస్తవమే. ఎవరికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? వైవి సుబ్బారెడ్డి చిన్నాయనకి 2 సార్లు. ఉంచుకుందానా నాకు తెలియదు రెడ్డి. కరుణాకర్ రెడ్డి ఆయన కనెక్షన్ ఏదేదో చెప్తాడు, నాకు ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ఫ్యామిలీ ఇష్యూస్. ఆయనకి ఇచ్చినారు. టూడా చైర్మన్ ఎవరు? కరుణాకర్ రెడ్డి కొడుకు. అంతా వాళ్ళే కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ తెల్లజుట్ట ఆయన పక్కనే, ఆ నగిరి కాన్స్టిట్యున్సీ, ఏదో నగిరి కాదు అది, అతని పేరు మర్చిపోయినా, చెవిరెడ్డి, అతని కొడుకు చెవిరెడ్డి గారు, చెవిరెడ్డి. సరే అది వదిలేసేయండి. అక్కడికి ఆపాడా? అప్పుడు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇది తప్పు, ఆపండి. 100 మంది బోర్డింగ్ డే ఉండేదానికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది? ఇంకోటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ బ్లేమ్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏమి చేయలేదు. ఏమి చేయలేరు. మీరు తిరుమలని బాగు చేయలేరు అని నేను అంటున్నా. మా గోవిందుడిని ఇంతనా మా గోవిందుడి గతి అని నేను అడుగుతున్నా. ఇంతనా మా గోవిందుడి గతి? ఏం ఏ విధంగా గోవిందుడు అడ్డం పట్టుకొని రాజకీయం చేసేవాళ్ళే. జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసేవాళ్ళు. ఏం చేశారు న్యాయం? ఇంటిలాగా సచ్చారు 5 ఏళ్ళు. అనవసరంగా బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు నువ్వు చేయాల్సిన పనులు చేయలే అది చెప్పు. మీరు పనులు చేయకుండా మీరు టీవీలో నేను కూడా మాట్లాడతా. ఒక్కొక్కటి జాతకం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డే టు డే అనుకుంటున్నారా? ఇప్పుడు చేద్దాం. రమణారెడ్డి గారు అండ్ భాను గారు ఇద్దరు దయచేసి కోఆపరేట్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే
అక్కడ ఎంతో జరిగి ఉండకపోతే రాష్ట్రంలో పొత్తులో ఉన్న మీ ఇద్దరు ఇలా మాట్లాడరు. ఎందుకంటే ఇద్దరికీ ఆవేదన ఉంది, అర్థమవుతోంది. కానీ జరగాల్సిన టైంలో జరగలేదు. అప్పుడేమో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది, వైసీపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. తలుచుకుంటే ఆ తిరుమల పవిత్రత విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే అక్రమాలకు బ్రేకులు పడేవి. అది వేయలేదు అనే బాధ అందరికీ ఉంది, మీకు కూడా ఉంది భానుప్రకాష్ రెడ్డి గారు, మీకు కూడా ఉంది. అందుకనే మీరు ఏమి చేయలేదు. బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం, సరేనా? బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే అది జరక్కనే కదా మీరు కోర్టుకు వెళ్ళారు. నిజానికి ఆ విషయాలని సెట్ చేయడానికి, అక్కడున్న వ్యక్తుల విషయంలో చర్యలు తీసుకోవడానికి, ఇవన్నీ జరగడానికి మీరు కోర్టుకు వెళ్ళవసరంలా. కేంద్ర ప్రభుత్వం చిన్న జోక్యం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి పవిత్రత బ్రహ్మాండంగా ఉండేది. ఇది చాలా ఎవరినైనా చెప్తున్నారు మీరు ఈ విషయంలో. ఒకసారి ఒక్క నిమిషం రమణారెడ్డి గారు. మురళి గారు నమస్కారం. నమస్కారం సార్. గడిచిన 5 సంవత్సరాల్లో మురళి గారు తిరుమలకి వెళ్ళి వచ్చిన ఏ ఒక్క సామాన్య భక్తుడు కూడా బాధపడిన వాడే తప్ప ఆనందంగా ఉన్న వాళ్ళైతే నేను చూడలా. అరే ఏంటి ఇలా అయిపోయింది, కొండ మీద ఇలా ఉందేంటి, ఆ పరిశుభ్రత ఏంటి, ఆ అన్నప్రసాదాలు ఏంటి, ఆ లడ్డూలు ఏంటి, ఆ ప్రసాదం ఏంటి, ఇంత దయనీయంగా తయారైందండి పరిస్థితి. ఆ క్యూ లైన్లలో పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇచ్చేవాళ్ళు లేడు. ఇదేమో సామాన్య భక్తులు చేసే ఆరోపణలు. మన కళ్ళ ముందు కనపడుతున్నాయేమో పైరవీలు, లేకపోతే లాబియింగ్లు, ఇవే కదా. సో ఈ పరిస్థితుల్లో ఓకే, సంజయ్ గారు వచ్చారు, ఆయన భక్తుడు, ఆయన దృష్టి పెడతాడని కోరుకుందాం, అది వేరే విషయం. కానీ గడిచిన 5 ఏళ్ళలో అపవిత్రంగా తయారవడం కారణాన్ని ఎందుకని ఎవరు అడ్డుకోలేకపోయారు అనేది చర్చ. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి, అదే మాదిరి ఆనం వెంకటరమణారెడ్డి గారికి నేను నమస్కారం తెలియజేస్తాను. ఇక్కడ నేను ఒక విషయాన్ని ముందుగానే వ్యక్తం చేస్తున్నాను. వెంకటకృష్ణ గారు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని, అంటే బీజేపీ తెలుగుదేశం అన్నటువంటి వివక్షేమీ లేకుండా ఇష్యూ బేస్డ్ గా మీరు తీసుకున్నటువంటి ఈ అంశం మరింత విశ్వసనీయత పెరగడానికి తోడ్పడుతుంది. దానికి నేను అభినందిస్తున్నాను. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేను చాలా విషయాలు ప్రస్తావన చేస్తాను. దయచేసి భానుప్రకాష్ రెడ్డి గారు నాకు అడ్డం పడకుండా ఆయన మాట్లాడదలుచుకున్నటువంటి విషయాలు ఏమన్నా నేను ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలా. వెంకటరమణారెడ్డి గారు, భాను గారు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా నేను ఎందుకు మాట్లాడలేదంటే, ఈ రకమైనటువంటి వాదోపవాదాల వల్ల ప్రయోజనం ఉండదు. వినే వాళ్ళకు కూడా విసుక్కుంటారు. ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంది అన్నటువంటి. నేను భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మురళి గారు చెప్పడం 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయేంత వరకు అడ్డుపడకండి దయచేసి. నేను మొదటిది ఏంటంటే, ఆనం వెంకటరమణారెడ్డి గారు చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ఆయన మొదట చెప్పాడు ఒక మాట, నేను అధికార ప్రతినిధికి కాదు సగటు భక్తుడుగా నా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. అది 100కి 100 కరెక్ట్. ఎందుకనంటే ఈ రోజు తిరుమల కొండ అని అంటే సామాన్య భక్తులకు దూరం అయిపోయినటువంటి ఒక ఫీలింగ్. ఒక సాధారణ ప్రజలకి, సామాన్యులకి, వాళ్ళకందరూ కూడా ఇది ఒక అందని ద్రాక్ష పండులాగా తయారైంది. దీనికి కారకులు ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. రెండవది, ఇది విఐపీల దేవుడిగా మారిపోయాడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు, లడ్డు, వడ, లేకపోతే ఇప్పుడు చాలా మందికి మామూలు లడ్డు వడ తెలుసు. కళ్యాణోత్సవం లడ్డు సాధారణ ప్రజలు ఎవరు చూసి ఎరుగురు, లేదా మామూలు భక్తులు ఎవరు ఎరగరు. కారణం ఏమంటే అది విఐపీ లడ్డు. లేదా ఇంకా జాంగిరీ ఏం చేస్తారు కొండ మీద, అది ఎప్పుడు సామాన్య భక్తుడు, సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరు ఏ రోజు తిని కూడా ఎరుగురు. ఇట్లాంటి కొన్ని అంశాలు విఐపీల చుట్టూనే విఐపీ ఉదయాస్తమాన సేవ అని చెప్పి ఉంది. 1.5 కోటి అది ఈ రోజున. అట్లాంటి వాళ్ళకి ప్రాధాన్యత పెరిగిపోయి సామాన్యులు, నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చాలా సందర్భాలు చూశాను వెంకటకృష్ణ గారు. కర్ణాటక రాష్ట్రం నుంచి గోతాలు కాళ్ళకు కట్టుకొని ఎర్రటి ఎండలో కర్రల చేతిలో పెట్టుకొని ముదుసళ్ళు, లేదంటే చాలా మంది గోవింద గోవింద అంటూ వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. అదే మాదిరి తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈవెన్ మహారాష్ట్ర లాంటి చోట్ల నుంచి కూడా, నాందేడ్ లాంటి చోట్ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గుంపులుగా గ్రామాలు కదిలి వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వస్తారు.
అట్లాంటి వాళ్ళకు అవసరమైనటువంటి ఎక్కడైనా విశ్రాంతి గృహాలు గాని, వాళ్ళకి తాగునీళ్లు గాని, మధ్య మధ్యలో ఏమైనా వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు గాని ఈ రోజు దాకా ఈ 5 ఏళ్లలో ఏమైనా ఒక్క బోర్డులోనైనా చర్చ జరిగిందా? ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కావాలంటే ఒక కళ్యాణ మండపం కావాలంటే కట్టిస్తారు, లేదంటే ఇప్పుడు దేశంలో చాలా చోట్ల పెద్ద పెద్ద ఆలయాలన్నీ టీటీడీ కడుతుంది. టీటీడీ పని అది కాదు. టీటీడీ చేయాల్సినటువంటి పని దేశంలో ఆలయాలు కట్టే పని కాదు. తన దగ్గరకు వస్తున్నటువంటి భక్తులకి సౌకర్యాలు పెంచడం మీద ప్రత్యేక కేంద్రీకరణ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ రకమైనటువంటి చర్చ గాని, వాళ్ళ సౌకర్యాల పెంపుదల గాని, వాళ్ళకి వసతి గృహాలు పెంచడం గాని, లేదంటే వాళ్ళకి అవసరమైన ప్రసాదాలలో నాణ్యత మెయింటైన్ చేయడం గాని, లేదా వాళ్ళకి పెడుతున్నటువంటి ఉచిత అన్నదానంలో దాన్ని బాగు చేసే కార్యక్రమం కానీ, వీటన్నిటి మీద దురదృష్టవశాత్తు ఏ రకమైనటువంటి చర్చ జరగకపోవడం అన్యాయమైనటువంటిది. దీన్ని మేము పదే పదే వ్యతిరేకిస్తూ వచ్చాం. అదే మాదిరి టీటీడీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా ఏ రోజు ఒక్క రోజు కూడా చర్చ నడిపినటువంటి పాపాన పోల. నేను ఇక్కడ సూటిగా ప్రశ్నించేది ఏమనంటే, ఇది భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన కొన్ని విషయాలు కరెక్ట్, ఆయన చాలా గట్టిగా ప్రశ్నించాడు. అదే మాదిరి ఒక పెద్ద బోర్డు ఏర్పాటు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా కోర్టుకు పోయాడు, దాన్ని ఆపిచ్చాడు. ఇంకొన్ని వాటిల్లో కూడా చురుగ్గానే మాట్లాడుతూ ఉంటాడు. నాకు భాను ప్రకాష్ రెడ్డి నేను ఇద్దరు తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళమే. ఆయన నేను ఇద్దరు దాదాపు ఒకే రకమైనటువంటి వయస్సు పెరిగినటువంటి వాళ్ళు. ఆయన గురించి నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలుసు. కానీ నేను సూటిగా చెప్పేది ఏమనంటే, బీజేపీ రోల్ ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గతంలో గడిచిన అన్ని బోర్డుల్లోనూ బీజేపీ సభ్యులు ఉన్నారు. రెండవది, నిన్న మొన్న కరుణాకర్ రెడ్డి గారి బోర్డులో కూడా 9 మంది బీజేపీ రికమెండేషన్స్ తో ఉన్నటువంటి బోర్డు సభ్యులు ఉన్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం యలహంక, ఆయన బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రాంతం యలహంక బీజేపీ ఎమ్మెల్యే నిన్నటి దాకా బోర్డు మెంబరు. సుబ్బారెడ్డి గారి బోర్డులో ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు. అదే మరి దానికి పూర్వము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర మంత్రి భార్య కూడా ఇక్కడ బోర్డు మెంబర్ గా ఉండేది. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, బీజేపీ వాళ్ళకి నేను ఇంత మునుపు ఒక డిబేట్ లో కూడా చెప్పాను, భాను ప్రకాష్ రెడ్డికి విపరీతమైన కోపం వచ్చింది నా మీద. ఈ పాపాలన్నిటిలో బీజేపీకి భాగం ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ ఏ బోర్డులోనైనా బీజేపీ ఉంది కాబట్టి పాపాల గురించి, తప్పుల గురించి, అక్రమాల గురించి బీజేపీ మాట్లాడడానికి రైట్ లేదు. ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడారనంటే నేను ఈ రోజు మాట్లాడారు కాదు, గత 5 ఏళ్లు మీరున్నారు కదా, ఏ రోజైనా ఒక్కరోజు టీటీడీ బోర్డులో ఒక డిసెంట్ రాయించారా మీరు? తిరుపతికి నిధులు కేటాయింపు మీద రాద్ధాంతం చేసింది బీజేపీ. అదే మాదిరి ఇక్కడ ఓ పెద్ద ఫ్లైఓవర్ కడతా ఉంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళారు. అదే మాదిరి స్విమ్స్ లో డాక్టర్ల నియామకానికి సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు కోర్టుకు వెళ్లారు. తిరుపతి ప్రజలకు అడ్డం పడినారు, తిరుపతి కార్మికులకు అడ్డం పడినారు, భక్తులకు సంబంధించిన రకరకాల కార్యక్రమాలు చేస్తుంటే వాటికి అడ్డం పడారు. వీటన్నిటినీ మేము పదే పదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నించడానికి కారణం ఏమంటే, ఇక్కడ బయట ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒక మాట మాట్లాడతారు, లోపల టీటీడీ బోర్డులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వాటికి ఆమోదం వేస్తారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయట ఉండేవాళ్ళు ఒక రకంగా, లోపల ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారా? లేదు. దీన్ని వ్యతిరేకించేదే నిజంగా బీజేపీ వ్యతిరేకించడం అయితే బోర్డులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాజీనామా చేసి బయటకు రావాలా, లేదంటే డిసెంట్ రాయాలా, లేదు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాలా. అక్కడేమో లోపల చేతులు ఎత్తేస్తారు, బయటకు వచ్చి మాట్లాడితే ఎట్లా న్యాయం అవుతుంది? ఈ రోజు బండి సంజయ్ గారు ఎర్రచందనం గురించి చాలా గట్టిగా మాట్లాడే సంతోషం. ఆయన ఒక సాధారణమైన మనిషి కాదు కదా, ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అంటే 140 కోట్ల మంది ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కూడా ఒక మామూలు మనిషిలాగా నాలాగో మీలాగో మాట్లాడిస్తే దానికి అర్థమే ఉంటుంది. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పుడే వెంకటరమణారెడ్డి గారు చాలా సూటిగా చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి. ఈ రోజు అదే చర్చ. నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏమంటే, వెంకటకృష్ణ గారు, టీటీడీలో ఉన్నటువంటి కొందరు కాదు, మెజారిటీ అధికారులు చాలా నిబద్ధత కలిగిన వాడు. నాకు తెలుసు ఈ రోజుకి బాలాజీ గారు అని చెప్పి ఆయన ఉన్నారు, ₹1 కూడా తప్పు జరగడానికి వీల్లేదు. ఫైనాన్స్ అధికారిగా ఆయన ఉన్నారు, ₹1 కూడా తప్పు జరగదు. అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంత పెద్దవాళ్ళు ఈవోలుగా ఉంటారు రోజుల్లోనైనా సరే ఆయన నిర్మోహమాటంగా చాలా స్పష్టంగా అభిప్రాయాలు చెప్తారు. ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు.
ఒక్క తప్పును కూడా జరగనీయకుండా ఇంత మునుపు భానుప్రకాష్ రెడ్డి చెప్పాడే కాపలా కుక్కల కంటే ఎక్కువగా వీళ్ళు ఎంత నిబద్ధతతో ఉంటారంటే ఆఖరికి చెప్పులు కూడా వేసుకోకుండా టీటీడీ వెహికల్స్ కూడా వినియోగించుకోకుండా వాళ్ళ సొంత వాహనాల్లో ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. 8 గంటల పని అంటే 16 గంటల పని చేసేవాళ్ళు ఉన్నారు. చాలా నిబద్ధతతో భక్తితో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నిధుల దుర్వినియోగం అంటే టీటీడీ ఖజానాలోకి వచ్చిన వాటిని దుర్వినియోగం జరిగింది అనేదాన్ని నేను అంగీకరించను. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని వ్యాపార వస్తువుగా చేసుకుని ఏ పారిశ్రామికవేత్తలో వ్యాపారవేత్తలో లేకపోతే ఇట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీకి ఇచ్చారా, తెలుగుదేశంకి ఇచ్చారా, బీజేపీకి ఇచ్చారా, ఇట్లాంటి వాటిని బయట జరిగే వాటిని మనం ఏం చెప్పలేము. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రక్షాళన గురించి పదే మాట్లాడతాను. నేనేమంటానంటే పారదర్శకంగా ఇవన్నీ జరగాలి. ఈ రోజుకైనా నేను కోరేది ఈఓ ఆఫీస్ నుంచి ఎంతమంది విఐపీలకి ఇట్లాంటి దర్శనాలు ఇస్తున్నారు ప్రతిరోజు అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎన్ని సిఫార్సు లేఖలు వస్తున్నాయి, ఏ మంత్రి దగ్గర నుంచి ఎన్ని సిఫార్సు లేఖలు వస్తున్నాయి, ఏ ఎమ్మెల్యే నుంచి ఎన్ని సిఫార్సు లేఖలు వస్తున్నాయి, లేదనంటే ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్ని అడుగుతున్నారు, లేదా బోర్డు మెంబర్లకు ఎన్ని ఇస్తున్నారు, ఇవన్నీ కూడా పారదర్శకంగా బయట పెడితే అప్పుడు పారదర్శకమైనటువంటి పరిపాలన వెంకటేశ్వర స్వామి దగ్గర దళారీ వ్యవస్థ లేకుండా చేయడానికి ఇట్లాంటి పద్ధతులు అనుసరించాలి. చర్చ లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది సార్. దళారీ వ్యవస్థ ఒకటి ఇది చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ దర్శనాలకు సంబంధించి ఇదో పెద్ద వివాదం మొదటి నుంచి నడుస్తుంది. దానికి ఎందుకో మరి ఒక ఫిల్టరింగ్ అనేది లేకుండా పోయింది. ఒక పాయింట్ మీరు అన్నది. రెండోది భానుగారు ఒకవేళ మురళి గారు చెప్పిన మాటల్లో అబ్జెక్షన్స్ కానీ మీరు ఏదో మధ్య 2-3 సార్లు ఇట్లా చేయొత్తారు చెప్పడానికి. అవి మీరు ఎట్లాగో నోట్ చేసుకున్నారు కాబట్టి అవి చెబుతూనే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరి అండ రాజకీయ పార్టీలు లేకపోతే మహామహులు పెద్ద వాళ్ళ అండదండ లేకుండానే ఈ వీరప్పన్లు తయారయ్యారా? సంజయ్ గారు ఏవైతే వీరప్పన్ అనే పదం వాడారో ఆ వీరప్పన్లు ఎలా తయారయ్యారు, అసలు ఎలా అంత బలపడిపోయారు, ఎంత పాతుకుపోయారు అనేది ఒక అంశం అయితే, ఎవరి అండదండలు లేకుండానే తిరుమల అపవిత్రం అయిపోయిందా, లేకపోతే అక్కడ అక్రమాలు అలా యథేచ్ఛగా జరిగిపోయినాయా? ఎవరు ఈ మాఫియా డాన్లు? ఎవరు తిరుమలలో ఇలా మాఫియా డాన్లుగా తయారు చేసింది ఎవరు? వీళ్ళని ఉపయోగించుకొని ఆ లాభాలు పొందింది ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్ చర్చే కదా. ఆ వీరప్పన్లు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు ఎలా అంతమొందించాలనేది కూడా భానుప్రకాష్ రెడ్డి గారు మురళి గారు చేసిన అలిగేషన్స్ మీద కానీ, లేకపోతే ఇది ముందు వెంకటరమణారెడ్డి గారు చేసిన అలిగేషన్స్ మీద కానీ. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ అలిగేషన్స్ అనేవి వ్యక్తిగతం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. కేంద్రంలో 5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో జరుగుతున్న అక్రమాలను, మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం అది ఆ అక్రమాలను చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? ఆయన నెలకోసారో 15 రోజులకోసారో 20 రోజులకోసారో వెళ్ళేవాడు, ప్రధానమంత్రి గారినో లేదా ఇంకో మంత్రి గారినో కలిసేవాడు. ఆ వెంకటేశ్వర బొమ్మ ఒకటి తీసుకెళ్ళి ఇచ్చేవాడు, లేకపోతే లడ్డు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. దేర్ ఇస్ ది మ్యాటర్. తెలుసు కదా, మీలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటారు కదా, సార్ ఇట్లా జరుగుతోంది మా దగ్గర అని. మీరు పురంధేశ్వర్ గారు లేకపోతే సోమ వీర్రాజు గారు ఇట్లాంటివి కొన్ని ఎప్పటికప్పుడు కన్వే చేస్తూనే ఉన్నారు కదా. ఎందుకని ఇంటర్వ్యూని కాలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ ఇష్యూ. ఆయన మురళి గారు మాట్లాడింది కూడా అదే పాయింట్స్ అనుకుంటా నేనైతే. ఓకే, ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పండి భాను గారు. మురళి గారు మాట్లాడుతూ చెప్పారు ఈ పాపంలో బీజేపీకి వాటా ఉందని. బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే చేసింది చేసుకునింది అంటే వైసీపీ పార్టీ. ఆ పాపం ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళని తరిమేశాడు, 11 సీట్లకే పరిమితం చేశాడు. భారతీయ జనతా పార్టీకి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దీంట్లో మాకెక్కడ ఈ పాపంలో అంటే పాపాలు మీరు కూడా పాపాలు జరిగినాయి మీరు కూడా ఒప్పుకుంటున్నారు అప్పుడు పాపాలు జరిగాయని. అందుకే అయ్యో పాపాలు జరిగాయి కాబట్టి పోరాటం చేశాం. టీటీడీలో ఆ బోట్ లో మీ వాళ్ళు 8 మంది ఉన్నారు కదా, ఎందుకు అడ్డుకోలేకపోయారు అనేది పాయింట్. అంతే. 8 మంది ఎవరు ఉన్నారు? 8 మంది ఎవరు ఉన్నారు? బీజేపీ లేరు. ప్రతి మీటింగ్ లో లోపల పోరాటం చేశాడు. ప్రతి మీటింగ్ లో యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి, మీరు కాబట్టి లైన్ లో తీసుకోండి. యలహంక ఎమ్మెల్యే ప్రతి మీటింగ్ లో వాళ్ళు చేసిన అభ్యంతరం మీద అభ్యంతరం చెప్పాడు. అది ఎక్కడ బయటికి రాలేదు. మేమేమి ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. యలహంక ఎమ్మెల్యే నా మంచి మిత్రుడు విశ్వనాథ్ రెడ్డి.
ఆయన మీటింగ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే బయటికి రాకపోతే బయటకు వచ్చి మీరు ఆయన కలిసి ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా. అన్ని మేము పెడుతున్నాం కదా, మేము ప్రతి దీంట్లో భారతీయ జరుగుతున్నట్టు నేను పెడితే ఆయన పెట్టేట్టే కదా, బీజేపీనే కదా. మీరు బోర్డు మెంబర్ కాదు కదా, ఆయన బోర్డు మెంబర్ కదా. ఇగో ఈ అక్రమాలు జరుగుతున్నాయి నేను మౌత్ పీస్ ఆఫ్ బీజేపీ కదా, మౌత్ పీస్ ఆఫ్ బీజేపీ కదా. మేము చెప్పినా ఒకటే, ఆయన చెప్పినా ఒకటే కదా. ఆయన మౌత్ పీస్ ఆఫ్ బీజేపీ కాదు, అక్కడ మౌత్ పీస్ ఆఫ్ టీటీడీ మెంబర్ ఆయన. కాబట్టి ఆయన మాట్లాడితే బాగుండేది. ఎనీవే ప్లీజ్ కంటిన్యూ. లోపల మాట్లాడినాడు, కొన్ని విషయాలు బయట మాట్లాడకపోవచ్చు, మాతో చెప్పారు. మేము ఆ విషయాలని కాబట్టి ఇంకోటి మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు 5 సంవత్సరాలు జోక్యం చేసుకోలేదని. మీరు సీనియర్ జర్నలిస్ట్ అన్న, అక్కడ ఉన్నట్టు పెద్దలు కూడా సీనియర్ నాయకులు అందరూ. స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో డే టు డే యాక్టివిటీస్ లో కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నా, ఏ రాష్ట్రంలో జరుగుతున్నట్టు దీంట్లో అయినా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్, డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫియర్ అయ్యే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నాకు మంచి మిత్రులు అన్న అంటారు, నేను మీకు మంచి మిత్రుడినా, నేను అన్న అంటాను. కనపడగానే గోవింద అంటారు. హైదరాబాద్ వస్తే లడ్డూ తీసుకొచ్చి ప్రసాదం అందిస్తారు. అంతవరకు బాగుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము వ్యవహారము, దీంట్లో కేంద్రం జోక్యం చేసుకోదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక దశలో టీటీడీని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని ప్లాన్ చేశారా లేదా? అక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో మేనేజ్మెంట్ ఉండాలనే ప్లాన్ చేశారా లేదా? మొత్తం పీఠాధిపతులతోనూ స్వామీజీతోనే ఉండాలి బోర్డులో, ఈ రాజకీయ నాయకులు కాకుండా ప్లాన్ చేశారా లేదా? మరి ఆలోచన ఎందుకు చేశారు? కానీ చేశారు. బీజేపీ చేసుకోవాలని ప్లాన్ చేశారు మీరు. ఇందులో సెకండ్ థాట్ లేదు, రెండో వర్షం లేదు. బీజేపీ ప్లానింగ్ లో మాది కాదు బీజేపీ కేంద్రం లేదు. ఖచ్చితంగా చెప్పగలుగుతారు. చేశారు వెంకటేశ్వర స్వామి పవిత్రత ఇంకా పెరుగుతుందంటే ఎవరు స్వాధీనం చేసుకున్న ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కావాలి. అక్కడ హిందూ ధర్మం పరిరక్షించాలి. చేయలేదే. కానీ మీరు అన్నట్టు మంచి వాళ్ళని, భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించాలని చెప్పి మేము చాలా సందర్భాలు అడగడం జరిగింది. కానీ ఏం చేస్తామన్నా, దున్నపోత మీద వర్షం పడితే అదన్నా చెల్లిస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకుంటే కదా. ఆయనకి భగవంతుడి మీద నమ్మకం ఉంటే కదా, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే కదా. కేవలం ఓట్ల కోసం, హిందూ ఓట్ల కోసం బ్రహ్మోత్సవాలప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి వస్తాడే తప్ప, అది కూడా సాంప్రదాయ పద్ధతిలో రాడు. అంటే నేను మాట్లాడకూడదు. మామూలుగా ఏ ఆలయానికైనా సరే, ఏ శుభకార్యానికైనా సరే దంపతులతో రావాలి. ఆయన కేవలం ఓట్ల కోసం, హిందూ ఓట్లు కావాలని చెప్పి వస్తాడే తప్ప భగవంతుడి మీద భక్తితో రాలేదు. ముఖ్యమంత్రి అవకాశం రాకపోతే ముఖ్యమంత్రికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. మీరు చెప్పారు. కానీ ఇప్పుడు సంజయ్ గారు వచ్చి చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మీ ప్లాన్ ఏంటి? ఎట్లా దీన్ని, ఈ పవిత్రతను ఎలా కాపాడదామని, అలాగే ఈ ఎర్రచందనాన్ని ఎలా అడ్డుకట్ట వేద్దామని, ఎర్రచందనం స్మగ్లింగ్ ని? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చింది, మా కూటమి, ఆనమన్న కూటమి వచ్చింది. ఖచ్చితంగా జరిగినటువంటి పొరపాట్లు 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జరగనివ్వము. ఒకటి క్లియర్ కట్ గా ఉన్నాం మేము. ధనార్జన క్షేత్రంగా చూడము. తిరుమలని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూస్తామో తప్ప ధనార్జన క్షేత్రంగా మేము చూడము. ఇక ఎర్రచందనానికి విషయానికి వద్దాం. ఇది ఒక రాష్ట్ర, మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని మీద డీటెయిల్ రిపోర్ట్ నేను ఈరోజు సంజయ్ గారితో కూడా మాట్లాడితే కూడా ఏమన్నారంటే, భాను దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఖచ్చితంగా అమిత్ భాయ్ తో చెప్పిన తర్వాత ఏ విధంగా ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. నేనైతే నా వ్యక్తిగతంగా నేనేం డిమాండ్ చేస్తున్నానంటే, ఖచ్చితంగా ఒక అడిషనల్ ఫోర్స్ ఆన్ రిక్వెస్ట్
ఆన్ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక బలగాన్ని కొద్ది రోజులు ఈ శేషాచల అడవిలో గాని పెట్టగలిగితే, ఎందుకంటే ఇక్కడుంటి పోలీసులు గాని ఇక్కడుంటి వ్యవస్థని చాలా మందిని ఈ పుష్పాలు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్పెషల్ ఫోర్స్ కొద్ది రోజులు శేషాచల ఫారెస్ట్ లో కూంబింగ్ ఆపరేషన్ కానీ చేస్తే జియో ట్యాగ్ ప్రతి చెట్టుకి జియో ట్యాగ్ వేసి ఏదైనా స్మగ్లర్ దగ్గరికి పోతే కూడా ఐడెంటిఫై చేస్తారు. లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం కానీ ఏదైనా ఒక నూతన వరవడితో బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి, పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో కలిసినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, భాను ఈ ఎర్రచందనం మీద మీరు చేస్తున్నట్టు పోరాటం చాలా బాగుంటుంది, నేను కూడా మీతో పాటు కలిసి పోరాటం చేస్తామన్నారు. అదృష్టం ఈరోజు వారే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖ మంత్రిగా వచ్చారు కాబట్టి రాబో రోజుల్లో ఈ పుష్పాల ఆట ఖచ్చితంగా కట్టిస్తాము. మేము అందరం సమిష్టిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి. కాదు, బాధాకరమైన అంశం ఏంటంటే శేషాచలం కొండల్లో ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన సంపద ఎర్రచందనం. ఆ ఎర్రచందనాన్ని ఎలా అడ్డుకున్నారో ఎవరైనా సినిమా తీస్తే బాగుండు. ఎలా స్మగ్లింగ్ చేయాలో సినిమా తీశారు మనోళ్ళు, గొప్పోళ్ళు. ఎలా స్మగ్లింగ్ చేయాలో, ఎలా కోర్టు సంపాదించాలో సినిమా తీశారు, కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో, దాన్ని ఎలా అడ్డుకోవాలో సినిమా తీస్తే బాగుండు. దురదృష్టవశాత్తు మన డైరెక్టర్లు మరి సుక్కు అలా తీస్తాడో లేదో చూద్దాం తర్వాత. రమణారెడ్డి గారు చెప్పండి. వెంకటరమణారెడ్డి గారు మీరే. వెంకటకృష్ణ గారు, కెన్ యు హియర్ మీ? యా ప్లీజ్. ఇప్పుడు అన్ని భాను అన్న చెప్పిన అన్ని ఒప్పుకుంటానబ్బా. వీళ్ళు పోరాట వీరుళ్ళు, కష్టపడ్డారు, చాలా కేంద్రంలో చాలా ప్రెషర్ పెట్టారు, అబ్బబ్బా అసలు అభినయం. నేను ఒకటే క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వని వీళ్ళందరినీ యాజ్ అ హిందూగా మాట్లాడుతున్నా, మళ్ళీ చెప్తున్నా, నాట్ యాజ్ టీడీపీ అధికార ప్రతినిధి. ధర్మారెడ్డి టర్మ్ అయిపోయిన తర్వాత ఏమబ్బా ఇంకొక నెల ఎక్స్టెన్షన్, ఇంకా మీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఈవోగా పనిచేసే ఒక్క మగోడు లేడని చెప్పి ఆయనకి నెల ఎక్స్టెన్షన్ ఇచ్చారా? దానికి సమాధానం చెప్పాను వెంకటకృష్ణ గారు, దాని తర్వాత నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మేము విన్నాం. మేము అడిగే ఒకటే క్వశ్చన్, ధర్మారెడ్డికి ఎలక్షన్ కూడా అయిపోయింది, ఒక నెల ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమనాలా? పోండి, ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫీసర్స్ లేరా, పెట్టుకోండి అని. సరే, అతను ధర్మారెడ్డి దుర్మార్గుడు, ధర్మారెడ్డి ఒక దొంగ అని నేను ఒక 1000 సార్లు చెప్పుంటా ప్రెస్ మీట్లు పెట్టి. భానుప్రకాష్ రెడ్డి ఒక 1000 సార్లు చెప్పుంటాడు. ఏమి ఆయన డెప్యుటేషన్ ఆంధ్ర రాష్ట్రాన్ని క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకోబోకూడదా? అలిగేషన్స్ సిబిఐ అలిగేషన్ చేసింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలిగేషన్ చేసింది ఏందని? వివేకానంద మర్డర్ కేసులో ఇతను ఒక మేనేజ్ చేసేదానికి పోయి ఇతని పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేస్తే మీరు డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేయాల్సిన ఆఫీసర్ని నెల రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తారా? ఇంక నేనేం మాట్లాడమంటా వెంకటకృష్ణ గారు, ఇంకా అనవసరం మాట్లాడినా. ఇంకా దీనికన్నా ఘోరం ఉండదు. ఇంకా ఓకే, నేను బీజేపీ హిందుత్వ నేనేం కాదంటంలా, ఐ రెస్పెక్ట్ దట్. ఓకే, నేనేమి ఐఎమ్ నాట్ యాంటీ బీజేపీ, ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ మోడీజీ అలాట్. ఓకే, నేను చెప్పేది ఒకటి, మీరు మాట్లాడే మాటలు వాక్ ది టాక్ అంటాం ఇంగ్లీష్లో. యు వాక్ ద టాక్. మీరు ఏం మాట్లాడతారు ఇమీడియట్గా ఎర్రచంద్రం మీద సిబిఐ ఎంక్వైరీ చేసి చిత్తశుద్ధి చూపించుకోండి. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ మేమందరం మాట్లాడతాం, అవి ఏం అవసరంలే. ఈరోజు మీరు తిరుమల కోసం ఏమన్నా చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుల దైవం అయిన వెంకటేశ్వర స్వామి కోసం నో చెప్పే ప్రసక్తే లేదు. ఈ విల్ నాట్ సే, మేము చెప్పము, ఏ హిందూ కూడా చెప్పడు, పక్కన పెట్టండి. అంతేగాని డోంట్ జస్టిఫై భాను గారు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కన్నా లెటెస్ట్ చేంజ్. ఇప్పట్లో అన్నా మనకు మార్పు తెచ్చుకుంటాం, ఇప్పుడన్నా మన గోవిందుడిని కాపాడుకుంటాం. నువ్వు నేను అరుచుకున్న దానివల్ల వచ్చేది ఏం లే. ఈరోజు నేను అరిశానంటే నాలో ఉండే కసి కోపం అది పొంగుకొని వచ్చింది. వాస్తవంగా మేము మాట్లాడకూడదు, కానీ నాకు గోవిందుడి కన్నా ఎవరు ఎక్కువ కాదు, రాజకీయం ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. హీఈస్ 1, 2, 3 ఇన్ మై లైఫ్. ఆ 4th ఇంకేదైనా సరే. కాబట్టి ఆయన కోసం మాట్లాడాలనుకున్నాను కాబట్టి మాట్లాడాను. వెంకటకృష్ణ గారు, ఈ రోజు కూడా చెప్తున్నా,
దయచేసి ఇటువంటి ఆఫీసర్స్ ని మీరు కావాలంటే ఢిల్లీలో పెట్టుకోండి. ఇటువంటి రాక్షసుని డెప్యుటేషన్ మీద మాత్రం మా దగ్గరికి ఆంధ్ర రాష్ట్రానికి పంపియొద్దని కూడా చేతులిచ్చి జోడించి భాను గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మొన్న 5 ఏళ్లలో మీరు పంపించిన ఆఫీసర్స్ IRS అయితే ఏమి వీళ్ళు ఆ రైల్వే వాళ్ళు 90% దొంగలు వచ్చారు డెప్యుటేషన్ లో అని కూడా నేను మనవి చేస్తున్నా. సో ఎస్, ఈ రోజు భాను గారు సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని స్వాగతిస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. ధైర్యంగా బోల్డ్ గా మాట్లాడాడు. కానీ ప్లీజ్ వాక్ ద టాక్. చెప్పిన మాటలు నెరవేర్చి ఆ గోవిందుని కాపాడమని, నా కోసమో వెంకటకృష్ణ కోసమో భాను కోసం కాదు, ఆ గోవిందుడు మనల్ని కాపాడాల్సిన దేవుడిని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం. అందరినీ భారతదేశంలో ఆ గోవిందుడిని కాపాడాలని మేము అడుగుతున్నాం. ఆ పరిస్థితికి వచ్చింది కర్మ. వెంకటకృష్ణ భాను గారు ఏం చెప్పండి. ధర్మారెడ్డి ఎక్స్టెన్షన్ లో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. బీజేపీకి అంటలేదండి ఎవరు, కేంద్రానికి గారు మాట్లాడింది. డెప్యుటేషన్ మీద మీరు పంపించిన తర్వాత బాను డోంట్ ట్రై టు డిఫెండ్ బాను. ఎక్స్టెన్షన్ ఏం మాట్లాడుతున్నారు బాను? ధర్మారెడ్డి బీజేపీకి సంబంధం లేదు. ఇకపోతే ఎర్రచందనం గురించి మాట్లాడారు. ఎర్రచందనం గురించి ఈరోజు అది జరగనీయకుండా ప్రొటెక్ట్ చేయగలమని చెప్పి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈసారి మంచి అధికారం తీసుకుంటాము. పరిరక్షణ కోసం ఖచ్చితంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మేము రాబో రోజుల్లో కూడా అదే విధంగా ఉంటాము. ఎర్రచందనం విషయంలో మీరు అన్నారు ఏం చేయాలని. ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని ఏ విధంగా దీన్ని అరికట్టాలి. గతంలో నేను చెప్తున్నా కదా, మనం స్టేట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాడీ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ మంచి పరిపాలన, మంచి ముఖ్యమంత్రి వచ్చారని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి భాను గారు, ఈ డిప్యుటేషన్ మీద వచ్చే అధికారులను ఎలా చూడాలి, ఎలాంటి వాళ్ళని ఇవ్వాలి, అవసరమా లేదా అనే దాని మీద ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఈజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ working in the Indian Defence Service in Delhi. He was in charge of Delhi cantonment, and Banu says they have no connection. ఇక్కడ మనం ఏం మాట్లాడుతాం దానికి ఓకే, జరిగిపోయింది. ఆఫీసర్స్ విషయంలో ఆఫీసర్స్ భాను గారు, ఆఫీసర్స్ డిప్యుటేషన్స్ విషయంలో కానీ లేకపోతే తిరుమల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయంతో పాటు రేపు బోర్డులో కూడా ఎవరెవరిని పెట్టాలి ఏంటి అనే దాంట్లో కూడా చాలా అప్రమత్తంగా సెలెక్టివ్ గా చేసుకుంటే బెటర్ ఏమో. ఎవరు రికమెండేషన్ వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు కూటమి అందరూ కూర్చొని పోయినసారి జరిగిన తప్పులు జరగకుండా 100% గోవిందుడికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే వాళ్ళలాగా మేనే కాదు, బాను కాదు, డ్యూటీ. కానీ ఏదో అనుకోని ప్రెషర్ ఏదో వస్తుంది, అనుకోని ప్రెషర్ ఏదో వచ్చి పలానాయన్ని తీసుకోమని ఎవరో చెప్తారు. అది కూటమిలో కాన్ఫర్ట్ సిచ్యువేషన్ రావచ్చు. అలాంటి విషయాల్లో కూడా ప్రెషర్స్ లేకుండా చూసుకోవడం చేసేవాళ్ళు చేయకూడదు. ఆ విషయంలో వెంకటేశ్వర స్వామి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంత తేలిక తల ఊపరు. ఆ విషయం ఓకే తెలుసు నాకు కూడా. బట్ అందుకని అయినా సరే రైట్. మురళి గారు ఏమైనా ఫైనల్ ఇవి ఉన్నాయా రిమార్క్స్? చెప్తాను సార్, ఒక్క 2 నిమిషాల్లో చెప్పేస్తా నేను. చెప్పండి. అంటే ఇప్పుడు కీలకమైనది ఏమనంటే చాలా మార్పులు రావాలి. సామాన్యుడు యూనిట్ గా వాళ్ళ గురించి చర్చ జరగాలి. రాబోయే బోర్డు గాని ప్రభుత్వం గాని వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితో వ్యవహరించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఎర్రచందనం సమస్యను మనం మాట్లాడుకున్నాం. ఎర్రచందనం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, అంతర్రాష్ట్ర సమస్య. ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్తుంది, తమిళనాడు నుంచి ఎక్కడెక్కడికో వెళ్తుంది, దేశం దాటి జపాను లేదా మలేషియా ఇట్లాంటి చాలా దేశాలకన్నీ వెళ్ళిపోతా ఉంటుంది. వీటన్నిటి కూడా ఒక
ఒక రాష్ట్రంలో సమస్య కాదు, ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కావడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం సమన్వయంతో వీటన్నింటినీ కట్టడి చేస్తే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చేస్తే ఈ రోజు సంజయ్ గారు చెప్పిన మాటలకు అర్థం ఉంటుంది. ఇప్పుడు పుష్పాలు చాలా మంది అయిపోతున్నారు అని చెప్పేసి మన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రస్తావన చేశారు. పుష్పాలు అదే మా మంత్రి గారు కూడా ప్రస్తావన చేశారు. పుష్పాలను అరికెట్టే కార్యక్రమం చేయకుండా పుష్ప సినిమాలో నటించినటువంటి స్మగ్లర్ కి బెస్ట్ అవార్డు లేదా బెస్ట్ యాక్టర్ అవార్డులు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరణ చేస్తే జాతీయ అవార్డులు ఇస్తే ఏం ఉపయోగం? అది కూడా పెద్ద విమర్శ వచ్చింది. స్మగ్లర్లు పాత్రధారులు కూడా అటు చేస్తారని చెప్పి. సమస్య పుష్పాలను ఎట్టా నిర్వీర్యం చేయాలనేది పోయి ఇట్లాంటి పుష్పాలకి జాతీయ అవార్డులు ఇచ్చే పద్ధతిలో చేస్తే ఏమి న్యాయం ఉంటుంది? ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి నిజాయితీగా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని నేను కోరుతున్నాను. రైట్, వెల్ సెడ్. నిజానికి అది నెగిటివ్ స్టోరీకి అవార్డు రావడం కానీ, నెగిటివ్ రోల్ కి అవార్డు రావడం కానీ కొంత చర్చ జరిగింది. పుష్పాన్ని మా కమల పుష్పం ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఏదో పుష్పం పుష్పం అని ఏదో పుష్పం ఉంది కదా. అది సినిమాలకి, స్టోరీకి, జాతీయ అవార్డుకి మార్క్స్ పుష్ప పుష్ప ఎందుకనా పేర్లు చెప్పునా అనా? పుష్ప పుష్ప అని చెప్పి పక్కదారి పట్టించాల్సిన అవసరం లా. నీకు తెలీదా ఎవరు చేస్తున్నారా? పేర్లు చెప్పలేరు మీరు. తిరుపతి వాళ్ళ వస్తాయి పుష్ప ఎక్కడన్నా తొక్కలో పుష్ప పేర్లు చెప్తున్నారా? తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఎర్రచందనం ఎవరు చేస్తున్నారు పేర్లు చెప్పేదానికి మనకు ధైర్యం లేదు, కానీ ఊరికే మనం అందరం మాట్లాడతాం. వదిలిండా రైట్, తప్పించుకుంటారు. సార్ దేవుడి విషయంలో అన్న, దేవుడి విషయంలో కాదండి. ఒక్క మాట రమణారెడ్డి గారు, మీరు లేవనెత్తారు కాబట్టి పేరు చెప్పండి. పుష్ప పుష్ప ఎందుకని మీరు అన్నారు కదా. మీరు అన్నందుకు సరే, ఎవరికి ధైర్యం లేదు అని పక్కన పెడితే, ప్రేక్షకులు అయితే నిజంగానే ఎవరి పుష్పాలని అయితే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు కదా. పోనీ భాను గారు మీరు చెప్తారా, మురళి గారు మీరు చెప్తారా? నేనెందుకు చెప్పనండి. వైసీపీ ఎమ్మెల్యేలు లేదంటే వైసీపీ ఎంపీటీసీ నుంచి నేను చెప్తాను. ఇప్పుడు భాను మన చెప్తూ నువ్వు ఇక్కడ తిరుపతి బీటీఆర్ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ అశోక్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. ఆయన డైరెక్ట్ గా ఇవన్నీ కూడా మా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడంలో కేసులు తగులుకున్నాడు. ప్రతినిత్యం అతను కనిపిస్తానే ఉంటాడు. మేము రెగ్యులర్ గా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాము. ఈయన సమర్థించేది ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి పరిధిలో ఉన్నాడు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన అనుచరుడుగా ఉన్నారు. లేదా పీలేరు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లందరూ కూడా తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశంలో ఉంటారు. ఈ రోజు నిన్నటి దాకా వైసీపీలో వాళ్ళంతా చాలా మంది అయిపోయారు. అక్కడ ఎంపీటీసీల వాళ్ళే, జెడ్పీటీసీల వాళ్ళే. వీళ్ళంతా ఎవరు అనుచరులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు. ఈ రోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఇంకా ఒక 6 నెలలు గడిస్తే కానీ అర్థం ఎవరు అధికారం ఉంటే ఆ పార్టీలో చాలా మంది పెద్ద మనుషులు వీళ్ళంతా కూడా. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అంటే ఈ స్మగ్లర్లు అందరూ ఆ పార్టీలో ఉంటారు సార్. ఇప్పుడు మన ఇంకో కార్యక్రమం పెట్టండి. పీలేరు ప్రాంతంలో ఎవరెవరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరెవరు ఎవరి చేతిలో ఉన్నారు, వాళ్ళ కోర్టులు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ నాయకులందరితో కలిసి దిగారు, వీళ్ళు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పోలీసులను, ఎస్ఐని, సీఎల్ని ఎట్ట బెదిరించారు, ఎవరిని ఎట్ట చంపడానికి ప్రయత్నం చేశారు, ఎవరెవరు ఎఫ్ఐఆర్ లో ఉన్నారు, తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు వీళ్ళు ఎట్లా ఆ రోజు పదవులు అనుభవించారు, నిన్న వైసీపీలో ఎట్లా పదవులు అనుభవిస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ ఎట్ట తిరుగుతాడు అనేది కథలుగా అందరికీ ఒక మాట చెప్పండి. రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోతున్న వీళ్ళు దాదాపు ఇప్పుడు 4-5 ఎమ్మెల్యే టికెట్లు కూడా వచ్చినాయి. మొన్న పోటీ చేశారు, సరే ఓడిపోయారేమో అది వేరే విషయం. కానీ ఎంత మందిని హత్య చేసి ఉంటారు ఈ స్మగ్లర్లు అందరూ మీకు తెలిసిన సమీప పాస్ట్ లో? నాకు తెలిసిన కాలంలోనే ఒక 10 మంది పైగా మర్డర్ అయ్యారు. దాంట్లో అధికారులు ఉన్నారు. అదే మాదిరి కొంతమంది మన టీటీడీలో పనిచేసే వర్కర్లు కూడా చనిపోయారు. ఈ కాలంలో చాలా మంది నాకు తెలిసి ఒక 10 మంది ఉంటారు సార్. సో దీన్ని
ఎలాగైనా సరే దీన్ని అరికట్టాల్సిన అన్నా, అవసరం ఉంది. మరి అన్నా, ఇప్పుడు ఈ బాధ్యత అంతా భానుప్రకాష్ రెడ్డి, మంది చచ్చిపోయారు ఈ బాధ్యత అంతా భానుప్రకాష్ రెడ్డిదే. దీన్ని అరికట్టే బాధ్యత, తిరుమల కొండ మీద పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అంతా భానుప్రకాష్ రెడ్డి. నేనైతే ఓదర్లు భాను గారు చెప్తున్నా ముందే. గోవింద ఖచ్చితంగా రాబో రోజులు అన్ని మంచి జరుగుతున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ భాను గారు. అండ్ మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నారు. మంచి జరగద్దని చెప్తున్నాడు కానీ ఆపుతానని చెప్పటం లేదు.